సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించినటువంటి ప్రవేశ నోటిఫికేషన్ గురించి మాట్లాడతాము. కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతి అప్డేట్, జాబ్ అప్డేట్స్, మరి ఎడ్యుకేషన్ న్యూస్ అన్ని కూడా మీకు అందుబాటులో వస్తాయి. సో ఈ వీడియోలో మనము మరి ఈ సంవత్సరం సంబంధించినటువంటి ప్రవేశ నోటిఫికేషన్ మరియు డిగ్రీ మరియు పీజీ అడ్మిషన్లు, సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించినటువంటి సో డిగ్రీ మరియు పీజీ అడ్మిషన్ల గురించి ఈ వీడియోలో మాట్లాడతాము. సో ప్రధాన అంశాలు మరి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ప్రవేశ నోటిఫికేషన్ ఈ సంవత్సరం కోసము 2025-26 సంవత్సరం సంబంధించినటువంటి మనం నోటిఫికేషన్ రావడానికి అంటే 25 సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఇందులో యూజీ నోటిఫికేషన్ మరియు పీజీ సంబంధించినటువంటి ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ కోసము ఎప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ అంటే 14/6 నుంచి ఎప్పటి దాకా ఉన్నది ఇక్కడ. సో 14/6 నుంచి ఎప్పుడు చూడండి. సో 14 జూన్ 14 నుంచి 2025 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్స్ అనేది. ఎప్పటిదాకా ఎండ్ అవుతుంది సార్ అంటే సో మనకు ఆగస్ట్ 13 2025 దాకా ఉంది. వాస్తవానికి ఇంకా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ దాకా కూడా పోతుంది, కానీ మ్యాక్సిమం అయితే మనకు ఆన్లైన్ అడ్మిషన్స్ అనేది. సో ఇక్కడ ఎప్పటి వరకు అది యూజీ మరియు పీజీ సంబంధించినటువంటి సో ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. సో డీటెయిల్స్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరి ఎప్పుడెప్పుడు వచ్చింది చూడండి, అడ్మిషన్ నోటిఫికేషన్. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనము ఏ అప్లికేషన్ ఎలా వేసుకోవచ్చు అని చెప్పేసి సో మనకు డీటెయిల్స్ అన్ని కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. రైట్. సో ఇది చూడండి, ఎగ్జామ్ రిజల్ట్ అని చెప్పేసి దీనికి సంబంధించిన ఆన్లైన్ సంబంధించిన మొత్తం ఇది సైట్ సంబంధించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విషయాలకు సంబంధించినటువంటి సైట్. ఇందులో ఎగ్జామ్ రిజల్ట్ సంబంధించింది ఉంది. తర్వాత డౌన్లోడ్ ఆల్ టికెట్ యూజీ సెమిస్టర్ సంబంధించిన ఆల్ టికెట్. నెక్స్ట్ ఏంటంటే ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ BA, BCom, BSc ఆర్ పీజీ అయితేనేమో MA, MCom, MSc స్టార్టెడ్ ఇన్ ద సో జూన్ 14 స్టార్ట్ అయింది. సో ఆగస్ట్ 13 వరకు ఉంటుంది. ఇంకా డేట్ కూడా పేస్తాడు. సో సో దీనికి సంబంధించిన సమాచారం చూడండి ఇక్కడ. సో ఇది 2025-26 సంవత్సరం వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇందులో మనము చూసినట్లయితే ఇందులో బీకామ్ చూడండి. సో BA, BCom, BSc వాళ్ళకు సో 3 years ఉంటుంది. సో ఇక్కడ మామూలుగా ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అడిగిండు. సో ఇంకా డిప్లొమా కావాలి. సో ఇవన్నీ ఏదైనా ఇంటర్మీడియట్ సంబంధించి చేసినా లేదా ఓపెన్ స్కూల్లో డైరెక్ట్గా డిగ్రీ చేసి అంటే 10th అయిపోయిన కూడా అంటే ఓపెన్ చేసి అంటే మామూలుగా ఓపెన్ 10th చేసి డైరెక్ట్గా ఇంటర్మీడియట్ అంటే డిగ్రీ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇచ్చింది దేనికి ఎంత, ఫస్ట్ ఇయర్కు ఎంత ఫీజు ఉంది, సెకండ్ ఇయర్ ఎంత ఫీజు ఉంది, థర్డ్ ఇయర్కు ఎంత ఫీజు ఉంది. సో ఆ విధంగా ప్రతిదానికి కూడా ఎగ్జామ్ ఫీజ్ అంటే ఎగ్జామ్ ఫీజ్ సపరేట్ ఉంటుంది, మరియు ప్రాక్టికల్స్ ఉంటే కూడా ప్రాక్టికల్స్ సపరేట్ ఉంటుంది. సో కాబట్టి ఇది మన BA సంబంధించింది. ఇది మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA వాళ్ళకి MBA కూడా ఉంది. సో MBA ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, మరియు అందులో అంటే ఇక్కడ ఇది HHCM కూడా ఉంది దానిలో. సో అదేవిధంగా జర్నలిజం MA జర్నలిజం కూడా ఉంది. ఇవన్నీ కూడా ఏదేది ఎంత ఫీజు ఉందనేది చాలా క్లియర్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. MA ఎకనామిక్స్, MA హిస్టరీ, MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, MA పొలిటికల్ సైన్స్, MA సోషియాలజీ, MA తెలుగు. ఇది చూడండి ఇక్కడ కొన్నిటికి సబ్జెక్టులు బ్యాచిలర్ డిగ్రీ అంటే మామూలుగా డిగ్రీలు ఏ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు కూడా MA హిస్టరీ చేయొచ్చు, MA ఎకనామిక్స్ చేయొచ్చు, పబ్లిక్ ఇవన్నీ కూడా ఈ 4 కూడా అంటే ఇది MA సోషియాలజీ కానీ MA ఇంగ్లీష్ కానీ ఇవి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ అంటే ఏ డిగ్రీ చేసినా కూడా ఇవన్నీ చేసుకోవచ్చు. కాబట్టి ఆ ఫీజు మినిమం ఫస్ట్ ఇయర్కు 5,300 ఉంది. మినిమం ఇక్కడ ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 5,300 ఉంది. ఇప్పుడు ఇచ్చి చూడండి. సెకండ్ ఇయర్కు 5,000 సెకండ్ ఇయర్ తక్కువ ఉంది, ఫస్ట్ ఇయర్ కొంచెం ఎక్కువ ఉంది అన్నట్టు. సో కాబట్టి ఆన్లైన్ అడ్మిషన్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో అడ్మిషన్ చేసుకుంటారు. మీ దగ్గరలో ఉన్న సెంటర్లో కూడా సో దగ్గరలో ఉన్న సెంటర్లో మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత MSc కూడా ఉంది. MSc కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుంది. MScకి సో MSc సైకాలజీ, MSc బాటనీ, MSc కెమిస్ట్రీ చూడండి. ఫస్ట్ ఇయర్కి అయితేనేమో 15,300 చూడండి. సెకండ్ ఇయర్కు MSc సైకాలజీకి ఎక్కువ ఉంటుంది 15,300. సెకండ్ ఇయర్కి 15,000 ఉన్నది. తర్వాత MSc కెమిస్ట్రీ 18,300 ఉంది. సో MSc సెకండ్ ఇయర్కు 18,000 ఉన్నది అట్లా. కాబట్టి సో దానికి ఫస్ట్ ఇయర్కు సెకండ్ ఇయర్ కొంచెము సో సైన్స్ డిపార్ట్మెంట్కు పీజీ స్టూడెంట్లకు ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి సో ఇవందరూ కూడా అప్లై చేసుకొని థ్యాంక్ యూ టు ఆల్.